అందరికీ గుడ్ ఈవినింగ్. ఈ రోజుకి 1 వీక్ అవుతుంది మన గవర్నమెంట్ ఆపరేషన్స్ ఏందో స్టార్ట్ చేసి. కానీ ఇన్ని రోజులు వీడియోలు చేయకపోవడానికి కారణం ఏంటంటే, అసలు ఈ సిచ్యువేషన్స్ని బట్టి అసలు వీడియోలు చేయడానికి అస్సలు ఇంట్రెస్టే రావడం లేదు. అసలు నేను వీడియోలు చేయక ఇప్పుడు ఒక 4-5 డేస్ కూడా అవుతుంది. అసలు ఇంట్రెస్టే లేదు, అసలు మనసేం బాగాలేదు. ఏం వీడియోలు తీస్తాం చెప్పండి. మనసు స్థిమితంగా లేనప్పుడు అసలు ఏ వర్క్ చేసినా కానీ అది ఇక చేసి చేయనట్టే ఉంటుంది తప్ప అసలు ఈ 1 వీక్ ఎట్లా గడిచిపోయిందో నాకే అర్థం కాలేదు. ఈ 1 వీక్ మొత్తం అసలు భయంతోనే గడిపేసినట్టు అయిపోయింది. ఈ ఈ 1 వీక్‌లో పడ్డ భయము నేను లైఫ్‌లో ఏ రోజు కూడా ఇంత భయాన్ని ఫేస్ చేయలేను. ఇక మా బావ ఒకటే చెప్పిండు, "మీ దగ్గరికైతే ఎవ్వరు రారు. ఒకవేళ వచ్చినా కానీ కూడా డ్రోన్స్ వస్తాయి తప్ప మీ దగ్గరికి ఫేస్ టు ఫేస్ ఎవరైతే రారు. డ్రోన్స్ వచ్చినా కూడా ఇంతమంది మీ చుట్టూ ఇంత సెక్యూరిటీ ఉన్నది. వాళ్ళని దాటుకొని మీ దగ్గరికి ఎవ్వరు కూడా రారు. ఇందులో భయపడాల్సిన అవసరం ఏం లేదు" అని చెప్పిండు. ఈ ఒక్క ధైర్యంతోనే అసలు 1 వీక్ ఉండిపోయినా ఇక్కడ నేను. అమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు ఎంతమంది కాల్ చేసి, "పిల్లల్ని తీసుకొని వచ్చేయి నువ్వు. ఎందుకు అక్కడ పిల్లల్ని భయపెడుతున్నావు, ఇబ్బంది పెడుతున్నావు" అన్నా కూడా నేను అసలు ఇక్కడ నుంచి వెళ్ళలేకపోయినా. ఏం వెళ్తాం, 3 డేస్ జర్నీ. మా బావ ఇప్పటికి వెళ్ళి 4-5 డేస్ 6 డేస్ అవుతుంది. అసలు ఎక్కడున్నాడో కూడా తెలీదు. అసలు మమ్మల్ని అసలు ఆ స్టేషన్ దాకా డ్రాప్ చేయడానికి కూడా అసలు ఎవ్వరు లేరు. ఈ సిచ్యువేషన్లో వీళ్ళిద్దరిని తీసుకొని అసలు నేను ఒక్కదాన్ని అసలు ఎటైనా వెళ్తా అని చెప్పి, ఇబ్బంది అయినా సరే అని చెప్పి ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. 2 డేస్ నుండి పర్లేదు, సిచ్యువేషన్స్ బాగానే ఉన్నాయి. ఏం సౌండ్ కూడా వినిపించడం లేదు. కానీ ఇంకా బ్లాక్అవుటే నడుస్తుంది. ఎందుకంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా అని చెప్పేసి బ్లాక్అవుటే పెట్టారు. ఇంకా 7:30 వరకు ఏ వర్క్ ఉన్నా కానీ కంప్లీట్ చేసుకోవాలి. 7:30 దాటిందంటే అసలు ఏ రూమ్లో కూడా ఏ లైట్స్ కూడా బయట వాళ్ళకి కనిపించదు. అందుకే ఏ వర్క్ ఉన్నా కానీ తొందరగా కంప్లీట్ చేసుకొని, నేను ఇప్పుడు ఈ గిన్నెలు సాఫ్ చేస్తున్నా కానీ ఈ గిన్నెలు సాఫ్ చేసే బదులు ఫస్ట్ పిల్లలకి రైస్ పెట్టేస్తే, రైస్ అయ్యేలోపు కనీసం పిల్లలన్నా పిలవచ్చు. పిల్లలు ఇప్పుడు లేరు. అసలు మొత్తానికి అసలు వాళ్ళు పైకే రావడం లేదు. ఇప్పుడు టైం అయిందంటే ఇక పైకి రావాల్సి వస్తుందని చెప్పి ఇప్పుడు నేను ఎంత పిలిచినా వాళ్ళు రారు. వాళ్ళు వచ్చేలోపు కనీసం రైస్ అన్నా పెట్టేస్తే రైస్ అవుతుంది. తర్వాత నేను ఏ వర్క్ ఉన్నా కానీ చేసుకోవచ్చు. పిల్లలు కిందికి వెళ్ళిర్రంటే మనం ఎంత పిలిచినా కూడా వాళ్ళు రారు. వాళ్ళు ఇక అక్కడి నుంచి సైరన్ వస్తేనే మమ్మీ సైరన్ వచ్చిందని చెప్పి వస్తారు తప్ప మనం పిలిస్తే మాత్రం వాళ్ళు రానే రారు. ఇక నేను కూడా అసలు కిందికి వెళ్ళిన వాళ్ళను నేను కూడా నా వర్క్ కంప్లీట్ అయ్యేదాకా నేను అసలు వాళ్ళను పైకి రండి అని కూడా పిలవను. ఎందుకంటే వాళ్ళు ఉంటే నన్ను అసలు ఏ వర్క్ చేసుకొనియరు. నన్ను ఒర్రించడానికి అసలు ఒర్రి నా తల అసలు ఈ 1 వీక్ నుండి ఎంత దారుణం అవుతుందంటే నెత్తి విపరీతంగా నొప్పి పెడుతుంది. ఇంకో 1 వీక్ ఉంటే నా హెల్త్ ఎలా ఉంటుందో నాకే ఏం అర్థమైతలేదు. కనీసం మా బావ అయినా ఇంటి దగ్గర ఉంటే ఇద్దరం కలిసి వాళ్ళని మెయింటైన్ చేసేవాళ్ళం. మా బావ ఏ రోజు వస్తాడో ఎప్పుడు వస్తాడో కూడా అసలు తెలీదు. అందుకే అసలు ఇంటికి వెళ్ళాలని అనిపించినా కూడా అసలు మళ్ళీ వీళ్ళిద్దరిని తీసుకొని ఎట్లా వెళ్తా, అసలు నేను ఇంటికి వెళ్ళగలుగుతానా అని ఒక ఆలోచన ఉండిపోయింది నాకు. వీళ్ళకు మళ్ళీ బయట జరిగే సిచ్యువేషన్ ఏం అర్థం కాక అసలు నైట్ టైంలో కూడా లైట్స్ అన్నీ ఆఫ్ చేసిన తర్వాత ఎంత అల్లరి చేస్తున్నారంటే, ఈ అల్లరి ఎదురుగున్న వాళ్ళకి, కింది వాళ్ళకి అందరికీ అరుపులు వినిపిస్తున్నాయి. వాళ్ళకి గన్ సౌండ్ వినిపించినా కూడా నాకు గన్ కావాలని అడుగుతారు. కానీ మరి ఆ మమ్మీ గన్ సౌండ్ ఎక్కడి నుండి వస్తున్నాయి అని మాత్రం అసలు వాళ్ళకి తెలియదు. వాళ్ళని భయపెట్టచ్చు, బయట నుండి దొంగలు వస్తున్నారా సైలెన్స్గా ఉండాలిరా అని భయపెట్టించవచ్చు. కానీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళని లేనిపోని టెన్షన్లు వాళ్ళకెందుకని చెప్పి అసలు నేనేం కూడా చెప్పను. దొంగలు వస్తున్నారా అని చెప్తే ఇక నైట్ అంతా అసలు వాళ్ళు నిద్రనే పోరు. నైట్ అంతా భయపడతారు. మా పిల్లలు ఇక ఎట్లా అంటే అసలు ఇక నిద్రపోరు వాళ్ళు. ఇక మమ్మీ అగో అగో సౌండ్ వస్తున్నాయి, ఓ మమ్మీ మమ్మీ చోరు వస్తున్నారు అని చెప్పి ఇక నైట్ అంతా అసలు నిద్రనే పోరు. అందుకే నేను అసలు వాళ్ళని ఎందుకు భయపెట్టడం అని చెప్పి అసలు నేను వాళ్ళకి ఏ విషయం చెప్పను. అర్థమయ్యేటట్టు చెప్తా కానీ తప్ప అసలు వాళ్ళని భయపెట్టే విధంగా అసలు ఏం చెప్పను నేను. అందుకే వాళ్ళని ఈవినింగ్ టైంలో కాసేపు ఆడుకొని రండి అని చెప్పి కిందికి పంపించేసిన. ఇక వాళ్ళు వచ్చేలోపు వర్క్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక నాకు కూడా
కొంచెం ఏ డిస్టర్బెన్స్ ఉండదని చెప్పి అందరు పిల్లలు కింద వెళ్ళి ఆడుకుంటున్నారని చెప్పి ఇక వీళ్ళని కూడా కిందికి పంపించేసిన. అసలు ఈ 1 వీక్ ఎట్లా ఉందంటే డే అనేది ఒకటే ఉండాలా, నైట్ ఎందుకొస్తుంది అని ఆలోచించే సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే డేలో అయితే ఇక మనంత ధైర్యం అసలు ఎవరికి ఉండదు అని అనిపిస్తది. ఇక నైట్ అయిందంటే అసలు ఎంత భయమైతుందంటే ఈ నైట్ అనేది ఉండొద్దు అనే సిచ్యువేషన్‌కి వచ్చినాం మేమిగ. 2 డేస్ నుండి ఏం సౌండ్‌లయితే వినిపించడం లేదు. కానీ ఇక మన జాగ్రత్తలో మనం ఉండాలని చెప్పి ఆహ్, లైట్స్ అన్నీ ఆఫ్ చేయమని చెప్తున్నారు. ఎందుకైనా మంచిది గదా! మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే ఇగ. వీళ్ళు అల్లరి చేయొద్దంటే కాసేపు పడుకోవాలి. లేదంటే వాళ్ళకేదన్నా వర్క్ ఇచ్చి ఎంగేజ్ జేయాలి. అందుకోసం అని జెప్పి ఎట్లాగో పడుకునేటట్టు లేరు గదా అని జెప్పి వాళ్ళకి డ్రాయింగ్ ఇచ్చి డ్రాయింగ్ జేసుకోమని జెప్తే డ్రాయింగ్ స్కెచెస్ అన్నీ ఫ్లోర్ పైన మొత్తం అంతా గలీజ్ జేసి పడేసిర్రు. వాళ్ళు కిందికెళ్ళినంక ఈ ఫ్లోర్ అంతా క్లీన్ జేసుకోవడానికి నాకొక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది మొత్తం. మా షన్నుగాడైతే ఇక మా బావ లేడు గదా అని జెప్పి అదే అడ్వాంటేజ్‌గా తీసుకొని వాడు ఏ అల్లరి చేసినా గానీ గూడా కొంచెం బెదిరిస్తే చాలుగా పప్పా అని ఏడుస్తున్నాడు అంతే ఇగ. ఆల్మోస్ట్ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసినంక నెక్స్ట్ డేనో, ఆ తర్వాత నెక్స్ట్ డేనో అందరూ ఖాళీ చేసి ఎళ్ళిపోయారు. మేము కొంతమంది మాత్రమే అసలు ఉండిపోవాల్సొచ్చింది. ఎందుకంటే మనకు 1 మంత్ ముందు బుక్ చేసుకున్న ట్రైన్ టికెటే మనకు వెయిటింగ్ లిస్ట్‌లో చూపిత్తది. ఇంకా 1 వీక్ ముందు యేసుకున్న ట్రైన్ టికెట్ ఇంకెట్లా ఉంటది? ఇగ అసలు బుక్కే అవ్వడం లేదసలది. ఇప్పుడిక్కడ సిచ్యువేషన్ బానే ఉంది గదా! అందుకోసమని జెప్పి టికెట్స్ చేసుకున్న వాళ్ళు గూడా చానా మంది టికెట్స్ క్యాన్సిల్ చేసుకొని ఉండిపోయారు. ఈ ఇంటి దగ్గర ఏమన్నా వర్క్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇంటికెళ్ళాలని అనుకున్నారు ఇగ. ఇగ ఎట్లాగో 1 మంత్ ముందే పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసిర్రు. 1 మంత్ తర్వాత వచ్చే హాలిడేస్ 1 మంత్ ముందే ఇచ్చేసిర్రు. ఇగ పిల్లలకి గూడా హాలిడేస్ ఉన్నాయి గదా అని జెప్పి ఇగ టికెట్స్ ఉన్నవాళ్ళు ఎళ్ళిపోయారు. నేనిగ ఈ బట్టలు మడతపెట్టక 3 డేస్ అవుతుంది. అసలు ఫోల్డ్ చేద్దామన్నా గూడా అసలు వీలుంటలేదు నాకు. ఇగ లైట్స్ అన్నీ ఒక ఒక 1 అవర్ ఉంచుతా కావచ్చు ఈ లైట్స్ అంతే. 5కేసి ఒక 6కేసి 7 దాకా ఉంచాల్సొత్తది. ఈ లైట్స్ అన్నేసి పిల్లల్ని కిందికెళ్ళిర్రు. ఇగ వాళ్ళను పైకి రమ్మని చెప్పాలి. వాళ్ళని ఇంత తొందరగా పైకి రమ్మంటే అస్సలు గూడా రారు. ఎందుకంటే అసలు సమ్మర్‌లో వెలుతురు ఎక్కువ ఉంటది గదా! వాళ్ళు 8 అయినా గానీ పైకి రారు. ఇప్పుడు ఇగ 6:30కే వాళ్ళను పైకి రమ్మనాల్సొస్తుంది. ఇగ సైరన్ వస్తే వాళ్ళే వస్తారు. సైరన్ వచ్చిందని జెప్పి వాళ్ళే పైకొచ్చేసిర్రు. పైకి పిలిస్తే వాళ్ళకెంత కోపమొచ్చిందంటే, ఇంత తొందర నన్నెందుకు పిలిచినావని జెప్పి వాళ్ళకి కోపమొచ్చేసింది. అందుకే కొంచెం హ్యాండ్స్ వాష్ చేసుకోమన్నా గూడా హ్యాండ్స్ వాష్ చేసుకోకుండా మేము జేసుకోమని జెప్పి ఇద్దరు సోఫాలనే ఆడుకోవడానికెళ్ళిర్రిగ. మళ్ళా బెదిరిస్తే తప్ప వాళ్ళు బాత్రూమ్‌కెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకోరు వాళ్ళు. వాళ్ళు మళ్ళీ హ్యాండ్స్ వాష్ ఎట్లా చేసుకుంటారనంటే హ్మ్, నీళ్ళు తీసుకొని కాళ్ళ మీద పోసుకోవడమే అంతే. మళ్ళీ నేనే ఎళ్లి కడగాల్సొత్తది తప్ప ఈళ్ళు కిందికెళ్తే ఇదే బాధ అసలు. ఎంత దారుణమైతదనంటే మొత్తం గలీజ్ గలీజ్ కాళ్ళు, చేతులు దారుణంగా చేసుకొనొత్తరు. ఇదొక టాస్కే. వాళ్ళు పైకొచ్చిన తర్వాత నన్ను ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఇదే ఉంటది నాకు. క్లీన్ జేసుకోవడము, వాళ్ళొస్తే వాళ్ళకి ఫేస్ వాష్ చేయడము, ఆళ్ళు కిందికెళ్ళిన తర్వాత నా వర్క్ కంప్లీట్ చేసుకోవడము, అసలిగ లేవడము, వర్క్ చేసుకోవడము, వీళ్ళని చూసుకోవడము అసలు ఇది డైలీ రొటీన్ వర్క్ అయిపోతుంది. ఇంకిప్పుడు మా బావ లేక కొంచెం అట్లా గూడా ఇంకా ఇబ్బందనిపిస్తుంది. బావున్నా గూడా డేలో ఒక 2 అవర్స్ ఉంటాడు. అంతకన్నా ఎక్కువ ఉండడు. పిల్లల్ని చూసుకునేంత టైము మా బావకేమి ఉండదు. కానీ ఉంటే అదొక పిల్లలు ఆ 2 అవర్స్ అన్నా స్పెండ్ చేస్తారు గదా! 2 అవర్స్ అన్నా కొంచెం నాకు గ్యాప్ దొరుకుతదని జెప్పి అదొక సాటిస్ఫాక్షన్ తప్ప మా బావకసలు 2 అవర్స్ కన్నా ఎక్కువ ఫ్రీ టైమ్ దొరకది. మళ్ళీ 1 వీక్ నుండి నా తల ప్రాణానికి జలుబొకటి తయారైపోయింది. ఎవరికైనా గానీ చలికాలంలో జలుబవుతది గానీ, నాకీ ఎండాకాలంలో కూడా జలుబయింది. నాకు జలుబయితే మా ఇంట్లో వాళ్ళందరూ టెన్షనే. ఎందుకంటే నాకు 1 మంత్ దాకా అసలు జలుబనేది అస్సలు తగ్గదు. మళ్ళీ పిల్లలకి ఏడ జలుబు అంటుతదో అని నాకు భయమనిపిచ్చింది. నాది వాళ్ళకంటుడు గాదు, వాళ్ళది నాకు అంటింది. మళ్ళీ ఇగ మా ఇంట్లోకి రావడానికి, పోవడానికి ఎవ్వరు లేరు గాబట్టి ఇగ డోర్స్ అన్నీ క్లోజ్ జేయాలి. ఎందుకంటే వీళ్ళు బయటకెళ్ళే ఛాన్స్ ఉంటది. మళ్ళా చెప్పకుండా చేయకుండానే బయటకెళ్ళిపోతారు. అందుకే డోర్స్, కర్టెన్స్ అన్నీ క్లోజ్ జేసుకోవాలి.